जामिअतुल मुफलिहात एंड फलाह ग्रुप ऑफ स्कूल्स नए तालीमी साल के लिए दाखिले जारी हैं। हमारे ब्रांचेस कुत्तापेट, बालापुर, शरीफ नगर, RCI रोड और किशनबाग। लड़के और लड़कियों के लिए हॉस्टल और ट्रांसपोर्ट की सहूलत के अलावा सेपरेट बिल्डिंग। अस्सलाम वालेकुम नाज़रीन, आइए नज़र हैं आज की पहली खबर पर। बड़ी ही इंतहाई अफसोसनाक आज की हमारी ये खबर है, क्योंकि रामोजी राव जो कि रामोजी फिल्म सिटी और इनाडो न्यूज़पेपर और इसके अलावा ETV के मालिक का आज इंतकाल हो चुका है। इनको हाई ब्लड प्रेशर हो गया था, बाद उसके जो है हॉस्पिटल में इनको ले गया और स्टार हॉस्पिटल में इलाज के दौरान इनका इंतकाल हो गया। बाद उसके जो है आंध्र प्रदेश के चीफ मिनिस्टर चंद्रबाबू नायडू और हमारे तेलंगाना के मिनिस्टर पूनम प्रभाकर और इसके अलावा कई ऐसे बड़े हस्तियां और इसके अलावा फिल्मी दुनिया से भी कई लोग इनकी मौता में आते हैं और इनके घर वालों को पुरजा देते हैं, इनका आखिरी दीदार करते हैं। तो आइए वो नज़ारे हम आपको दिखाते हैं। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. వారు శ్రమజీవి, రాబోయే తరానికి ఒక మార్గదర్శి. వారి జీవితంలో పడ్డటువంటి శ్రమ ఇంత ఎత్తున అగ్ర భాగాన నిలిపింది. వారి శ్రమ పడ్డటువంటి తీరు ప్రతి ఒక్కరికి కూడా అనుసరణీయం. ఈ సందర్భంగా వారికి ప్రభుత్వం పక్షాన అధికారికంగా అధికార లాంఛనాలతో అంత్యక్రియ చేయడమే కాకుండా వారందరికీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తున్నాం. వారి ఆత్మ శాంతి చేకూరాలని, వారికి సంబంధించినటువంటి ఏదైతే పత్రికా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చినారో దాని ద్వారా సమాజంలో అనేకమైనటువంటి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఆశీర్వదిస్తున్నారో అవన్నీ కూడా ఇదో చారిత్రాత్మకమైన మాట మనవి చేస్తూ వారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. మీకు రామోజీ రావుతో ఉన్న అనుబంధం ఏంటి? ప్రత్యక్షించి నేరుగా వారి వయసు మా వయసుకు తేడా ఉన్న అనేక సందర్భాల్లో కలుసుకునేటువంటి అవకాశం కలిగింది. ఒక విద్యార్థి నాయకుడి నుంచి మొదలుకుంటే వారిని దగ్గరగా అనుకరించేటువంటి విధంగా వారు శ్రమపడేటువంటి విధానం మాకు కూడా ఒక మంచి మార్గాన్ని నడవడానికి ఉపయోగపడే విధంగా తీసుకున్నాం. ఏది ఏమైనా సరే అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇలా రామోజీరావు గారి శ్రమ అనేటువంటిది శ్రమ పడితే దేన్నైనా అధిగమించడానికి వారి నిదర్శనం. వారి కార్తీక దేహాన్ని నేను మరి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, శ్రీ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే పెద్దలు మల్రెడ్డి రంగారెడ్డి గారు, మరి రామరెడ్డి గారు, పెద్దలు దానం నాగేందర్ గారు వారి పార్థిక దేహాన్ని సందర్శించి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ మరి రామోజీరావు గారి గురించి ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ తెలియని మనిషి అంటూ ఎవరు లేరు. ఎందుకంటే కష్టపడి ఇవాళ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక వ్యాపారవేత్తగా, ఒక ఆర్థికవేత్తగా, ఒక సామాజికవేత్తగా చాలా పెద్ద దీనిలో పడి మరి వారిని చూసి ఇవాళ యువతరం నేర్చుకునే విధంగా ఆయన ప్రయత్నం చేసిండు. కాబట్టి ఈ యువతరానికి నేను కూడా ఒకటే సూచన ఇస్తున్నా. రామోజీరావు గారు పోయినాక కూడా వారి ఆశయాలను వారి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. जामिअतुल मुफलिहात एंड फलाह ग्रुप ऑफ स्कूल्स नए तालीमी साल के लिए दाखिले जारी हैं। नर्सरी तक 10th इंग्लिश और उर्दू मीडियम, इस्लामी स्टडीज, नाजिरा हिफ्ज और आलिमियत कोर्स के साथ के अलावा 10th पास लड़के और लड़कियों के लिए 3 साला आलिम कोर्स, फजीलत और तदरीब शुबे हिफ्ज। हमारे ब्रांचेस कुत्तापेट, बालापुर, शरीफ नगर, RCI रोड और किशनबाग। लड़के और लड़कियों के लिए हॉस्टल और ट्रांसपोर्ट की सहूलत के अलावा सेपरेट बिल्डिंग्स। अपने बच्चे की दीन व दुनिया की मेयारी तालीम के लिए जल्दी कीजिए, दाखिले महदूद हैं।